శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. బొట్టు పెట్టుకునేటప్పుడు పాటించవలసిన నియమాలు. బొట్టు అతివల అందాన్ని ఇచ్చేది. కాళ్ళకు కాటుక, మొహానికి బొట్టు ఎంత అందంగా రెడీ అయినా కూడా నుదుటిన బొట్టు లేకపోతే ఏదో వెలితిగా ఉంటుంది. కళ విహీనంగా కనిపిస్తారు. అందుకే బొట్టు పెట్టుకుంటారు. హిందూ సాంప్రదాయంలో బొట్టు లేదా తిలకం పెట్టుకోవడానికి చాలా ప్రాముఖ్యత ఇస్తారు. పెళ్ళైన మహిళలు తప్పనిసరిగా పాపిట మధ్యన కుంకుమ ధరిస్తారు. అది భర్త క్షేమాన్ని, సౌభాగ్యాన్ని సూచిస్తుంది. మరీ ముఖ్యంగా పెళ్ళైన ఆడవారికి బొట్టు ఐదోతనాన్ని సూచిస్తుంది. నుదిటిన బ్రహ్మదేవుడు కొలువై ఉంటాడు. జ్ఞాపక శక్తి, ఆలోచన శక్తికి నుదిటి భాగస్థానం. అందుకే రెండు కనుబొమ్మల మధ్యన బొట్టు పెట్టుకుంటారు. నుదిటిన బొట్టు సాంప్రదాయంగా మాత్రమే కాదు, ఆరోగ్య ప్రయోజనాలని అందిస్తుంది. గౌరవాన్ని సూచకగా బొట్టు నిలుస్తుంది. అందుకే ఏదైనా శుభకార్యాలకు పిలవడానికి వెళ్ళినప్పుడు తప్పనిసరిగా బొట్టు పెట్టి ఆహ్వానిస్తారు. కుంకుమ, సింధూరం, గంధం, భస్మం ఇలా రకరకాల వాటిని బొట్టుగా పెట్టుకుంటారు. బొట్టు పెట్టుకోవడం వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. నాడులు ఉత్తేజితం అవుతాయి. తలనొప్పి తగ్గుతుంది. బొట్టు ఏ వేలితో పెట్టుకుంటే ఫలితం ఉంటుంది. చాలామంది బొట్టు పెట్టుకోవడానికి ఉంగరం వేలు పవిత్రమైనదిగా భావిస్తారు. జ్యోతిష శాస్త్రం ప్రకారం ఉంగరం వేలుతో బొట్టు పెట్టుకోవడం వల్ల ఇంట్లో శాంతి, ఐశ్వర్యం సిద్ధిస్తాయని నమ్ముతారు. దేవతల చిత్రపటాల మీద బొట్టు పెట్టేందుకు కూడా ఉంగరం వేలుని మాత్రమే ఉపయోగించాలి. ఈ వేలు స్థానం సూర్యుడిది కావడం వల్ల ఆయన శక్తి మనలోకి వస్తుందని విశ్వసిస్తారు. చిటికెన వేలితో బొట్టు పెట్టుకోకూడదని హిందూ గ్రంథాలు వెల్లడిస్తున్నాయి. భూతాలు, తంత్రక్రియలు చేసేటటువంటి కార్యక్రమాలలో మాత్రమే ఈ వేలితో బొట్టు పెట్టుకుంటారు. మధ్య వేలితో కూడా బొట్టు పెట్టుకోవచ్చు. శని మధ్య వేలు మూలంలో ఉంటుందని పురాణాలు చెబుతారు. మధ్య వేలితో బొట్టు పెట్టుకోవడం వల్ల ఆయుష్ పెరుగుతుంది, సంపద పెరుగుతుంది. చూపుడు వేలిని మృతదేహంపై బొట్టు పెట్టడం కోసం మాత్రమే ఉపయోగిస్తారు. ఈ వేలితో బొట్టు పెట్టడం వల్ల మోక్షం లభిస్తుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. చనిపోయిన వారికి తప్ప మరొకరికి చూపుడు వేలితో బొట్టు పెట్టకూడదు. బొటనవేలు శుక్రుడి స్థానాన్ని సూచిస్తుంది. ఆరోగ్యాన్ని ప్రసాదించే గ్రహంగా పేర్కొంటారు. అందుకే బొటనవేలితో తిలకం పెట్టుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు. ఎరుపు రంగు ఎందుకు పెట్టుకోవాలి? బొట్టు అనగానే ఎరుపు రంగుదే పెట్టుకుంటారు. పెళ్ళైన స్త్రీలు నలుపు రంగు బొట్టు అస్సలు పెట్టుకోకూడదు. 4 ముఖాలు కలిగిన బ్రహ్మదేవుడి రంగు ఎరుపు. నుదుటిని బ్రహ్మస్థానం అంటారు. అందుకే ఆయనకి ఇష్టమైన ఎరుపు రంగు బొట్టు ధరిస్తారు. వైధవ్యం పొందిన వాళ్ళు మాత్రం ఎరుపు రంగు బొట్టు పెట్టుకోరు. విభూతిని పెట్టుకుంటారు. మహిళలతో పాటు పురుషులు కూడా బొట్టు పెట్టుకోవడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు పొందుతారు. కుంకుమ బొట్టు పెట్టుకోవడం వల్ల దాని మీద సూర్యకిరణాలు పడి శరీరంలోని నాడులు ఉత్తేజితం అవుతాయి. బొట్టు లేని మొహం మీద చూసేందుకు కూడా బాగోదు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.